హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ కి సంబంధించి ఒక న్యూ ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది, ఒక కొత్త కార్యక్రమం. ఆ ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి, షీ ఈస్ ఏ చేంజ్ మేకర్. షీ ఈస్ ఏ చేంజ్ మేకర్. జస్ట్ ఈ వర్డ్స్ ని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన మహిళలకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్ అనే ఒక ఇనిషియేటివ్ ని ఏ సంస్థ, ఏ జాతీయ సంస్థ లేదా ఏ చట్టబద్ధ సంస్థ ప్రారంభించడం జరిగింది అంటారు? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్. ఈ ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్, ఉద్దేశం, ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో లోకల్ బాడీస్, స్థానిక సంస్థల స్థాయి నుండి పార్లమెంట్ వరకు, సో పార్లమెంట్ భారతదేశంలోనే అత్యున్నత చట్టసభ. సో భారతదేశంలో లోకల్ బాడీస్, స్థానిక సంస్థల నుండి పార్లమెంట్ వరకు మహిళలకు సంబంధించి లీడర్షిప్ క్వాలిటీస్, సో లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంపొందించడానికి ప్రారంభించబడిన ఒక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమమే షీ ఈజ్ ఎ చేంజ్ మేకర్. అంటే ఏంటంటే భారతదేశంలో స్థానిక సంస్థలు అంటే ఏంటి? గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ ఎగ్జాంపుల్ తీసుకోండి. అక్కడ సర్పంచులు కానివ్వండి, వార్డు మెంబర్స్ కానివ్వండి, ఎవరైతే మహిళలు ఉంటారో, ఎక్స్క్లూజివ్గా మహిళలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉంటారో, మరియు దాంతోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు కానివ్వండి, జాతీయ రాజకీయ పార్టీలు కానివ్వండి, అక్కడ మహిళలు ఎవరైతే ఉంటారో, ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేసే మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించి లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ పొలిటికల్ పరంగా వారిని ఎంపవర్ చేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమమే షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్. అంటే లీడర్షిప్ క్వాలిటీ అంటే ఇక్కడ నాయకత్వ లక్షణాలు అన్నట్టు. మహిళలకు సంబంధించి ఏ రకంగా రాజకీయ పరంగా వారు ముందడుగు వేయాల్సి ఉంటుంది, రాజకీయ పరంగా వారు ఎలాంటి అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలా రాజకీయంగా మహిళలను అత్యున్నత స్థాయిలో నిలపడానికి ప్రారంభించబడిన ఒక ప్రత్యేక కార్యక్రమమే షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్. జస్ట్ పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని మీరు గుర్తుంచుకోండి, షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్ అనే ఒక న్యూ ఇనిషియేటివ్ ని ఏ జాతీయ సంస్థ లేదా ఏ చట్టబద్ధ సంస్థ భారతదేశంలో ఎవరి కోసం ప్రారంభించడం జరిగింది? ఉద్దేశం ఏంటంటే టు ఎంపవర్, అదర్వైజ్ టు ఇంప్రూవ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ విమెన్ అని గుర్తుంచుకొని, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రారంభించబడిన ఒక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. సో జాతీయ మహిళా కమిషన్. ఇక్కడ ఏమంటున్నాను? జాతీయ సంస్థ అంటున్నాను, చట్టబద్ధ సంస్థ అంటున్నాను. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది భారతదేశంలో పనిచేస్తున్న ఒక స్టాచ్యుటరీ బాడీ, స్టాచ్యుటరీ లేదా మనం పాలిటీలో నేర్చుకుని ఉంటాం చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి. సో భారతదేశంలో చట్టబద్ధ సంస్థలు కానివ్వండి, రాజ్యాంగబద్ధ సంస్థలు కానివ్వండి, రాజ్యాంగేతర సంస్థలు కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ లేదా రాజ్యాంగబద్ధ సంస్థలు అని వేటిని పిలుస్తారంటే భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం ఏంటి? సుప్రీం లా ఇన్ ఇండియా, భారతదేశంలో రాజ్యాంగం. సో రాజ్యాంగం అనేది భారతదేశంలోనే అత్యున్నత చట్టం. అలాంటి రాజ్యాంగం అనే ఒక పుస్తకం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక పుస్తకంలో ఏదైనా ఒక ప్రకరణ కానివ్వండి, ఈ పుస్తకంలో ఎక్కడైనా కానివ్వండి, ఒక ప్రస్తావన ఒక సంస్థకి సంబంధించి, ఒక ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ఉందనుకోండి, దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? రాజ్యాంగంలో ఆ సంస్థకి సంబంధించి ఏదో ఒక ప్రస్తావన ఉంటుంది అన్నట్టు, రాజ్యాంగబద్ధ సంస్థ. అదే చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? రాజ్యాంగంలో ఈ సంస్థలకు సంబంధించి ప్రస్తావన ఉండదు, కానీ భారతదేశంలో అత్యున్నత చట్టసభ భారత పార్లమెంటు. సో భారత పార్లమెంట్, మనకు బైకామరలిజం ఉంది, ద్విసభ విధానం. సో భారత పార్లమెంటు భారతదేశంలో ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ఆధారంగా ఒక సంస్థను గనక ఏర్పాటు చేసింది అనుకోండి, దానిని చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ అంటాం. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ భారతదేశంలో మహిళలకు సంబంధించి మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న ఒక సంస్థ, చట్టబద్ధ సంస్థ. ఏ చట్టం అంటారు? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్, చట్టం 1990 ఇయర్ గుర్తుంచుకోండి. 1990 సంవత్సరంలో భారత పార్లమెంట్ రూపొందించిన ఒక ప్రత్యేక చట్టం మహిళలకు సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990. ఈ చట్టాన్ని అనుసరించి 1992 జనవరి 31వ తేదీన ఏర్పాటైన భారతదేశంలో జాతీయ స్థాయిలో ఏర్పాటైన సంస్థ
మనకి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఈ సంస్థకి సంబంధించి చైర్పర్సన్, మొట్టమొదటి చైర్పర్సన్ జయంతి పట్నాయక్ గారు. ప్రస్తుత చైర్పర్సన్ గా ఎవరున్నారు? రేఖా శర్మ గారు. రేఖా శర్మ గారు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. లాస్ట్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పంజాబ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా వార్తలు ఇస్తున్న చన్ని గారు ఎవరైతే ఉంటారో తన పైన తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు రక్షణలు చేయని ఒక పర్సన్ ఈరోజు మహిళలను సంరక్షించే పదవిలో ఉంటారని చెప్పేసి. అండ్ ఇటీవల రేఖా శర్మ గారి పదవీ కాలం పొడిగింపు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. 3 years టెన్యూర్ ఇటీవల పూర్తయింది, పదవీ కాలం పొడిగించింది భారత ప్రభుత్వం. అండ్ ఇటీవల కాలంలో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి సంబంధించి ఒక నెంబర్ గురించి మనం డిస్కస్ చేసాం, 7827170170. భారతదేశంలో మహిళలకి సంబంధించి రక్షణల కోసం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ప్రారంభించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్, నేషనల్ లెవెల్ హెల్ప్ లైన్, అలాంటి అంశంతో వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల NCWకి సంబంధించి ఒక ఒప్పందం కూడా వార్తలు ఇచ్చింది. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అండ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, 4 అంటాం. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఈ సంస్థతో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, 2 జాతీయ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. ఒకటేమో మహిళలకి సంబంధించి, ఎక్స్క్లూజివ్గా మహిళలకు సంబంధించి, ఒకటేమో న్యాయం, లీగల్ ఎయిడ్కి సంబంధించి. అలా భారతదేశంలో మహిళలను లీగల్ గా ఎంపవర్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఒప్పందాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి అన్ని అంశాలను లింక్ చేసుకోండి. ఈ రోజు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వారు ప్రారంభించిన ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటి? మహిళలకు సంబంధించి రాజకీయ నాయకులుగా వారిని అత్యున్నత పరిస్థితులు ఉంచాలని చెప్పేసి షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్ ఇనిషియేటివ్. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మనకు భారతదేశంలో లోకల్ బాడీస్ నుండి పార్లమెంట్ వరకు ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వారిని ఇంకా ఎంపవర్ చేయాలి, వారికి నైపుణ్యాభివృద్ధిని కలిగించాలని ఒక ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒక ప్రత్యేకమైన మిషన్. దీన్ని సాక్రో మిషన్ అంటారు. సాక్రో పేరు గుర్తుంచుకోండి, సాక్రో మిషన్. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన మనిషిని ప్రాణం తీసే మిషన్. జస్ట్ ఒక 30 to 40 seconds, 30 నుండి 40 సెకండ్లు ఈ మిషన్ ఏదైతే ఉందో దీన్ని డోర్ ఓపెన్ చేసేసి అందులో పడుకుంటే మనిషి ఎలాంటి నొప్పి లేకుండా డైరెక్ట్ గా చచ్చిపోతాడు. జస్ట్ 30 to 40 seconds లో అసలు ఏం జరిగిందో తెలిసే లోపే మనిషి చచ్చిపోతాడు. అలాంటి మనిషి ప్రాణాలు తీయడానికి సిద్ధం చేయబడిన ఒక ప్రత్యేకమైన మిషన్ సాక్రో మిషన్ వార్తలు ఇచ్చింది. ఈ సాక్రో మిషన్ కి అధికారికంగా ఒక దేశ ప్రభుత్వం, ఒక జాతీయ ప్రభుత్వం, ఒక దేశాన్ని పరిపాలించే ప్రభుత్వము అధికారికంగా అనుమతులు జారీ చేయడం జరిగింది. ఆ దేశం ఏదంటే స్విట్జర్లాండ్. గుర్తుంచుకోండి, స్విట్జర్లాండ్ దేశం నిన్నటి రోజున ఈ సాక్రో అనే ఒక మిషన్ కి అనుమతులు జారీ చేసింది, పర్మిషన్ ఇచ్చింది, దేశంలో వీటిని తయారు చేయండి అని చెప్పేసి. మరి మనుషులు ప్రాణాలు తీసే మిషన్ ని ఎందుకు ఉపయోగపడిస్తారంటే ఇక్కడ యాక్చువల్గా సాక్రో మిషన్ సంబంధించి దీని ఇన్వెంటర్ గుర్తుంచుకోండి, ఫిలిప్ నిట్స్కే అనే ఒక పర్సన్, ఒక సైంటిస్ట్ ఈ సాక్రో అనే ఒక మిషన్ తయారు చేస్తారు. దీని యొక్క ప్రిన్సిపల్ మెకానిజం ఏ రకంగా ఉంటుందంటే దీనికి ఒక ఛాంబర్ ఉంటుంది, సేమ్ శవపేటిక లాగానే ఉంటుంది. కాకపోతే శవపేటికలో చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో డెడ్ బాడీని మనం ప్రవేశపెడతాం. ఇక్కడ ప్రాణంతో ఉన్న మనిషిని ఇందులో పడుకోబెడతారు అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి పడుకోబెట్టగానే మనిషికి కావాల్సింది ఆక్సిజన్ దక్కితేనే మనిషి ప్రాణాలతో ఉంటాడు. ఇక్కడ ఈ డోర్ క్లోజ్ చేయగానే విత్ ఇన్ 1 to 2 seconds లోనే ఈ లోపల మొత్తం కూడా ఛాంబర్ లో నత్రజనిని నింపేస్తారు. నత్రజని గ్యాస్ ఏదైతే ఉంటుందో నైట్రోజన్ గ్యాస్ ని నింపేస్తారు. ఆటోమేటిక్ గా నైట్రోజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వీటి మిశ్రమంతో కూడిన గ్యాస్ అనేది ఇందులో నిండేసరికి మనిషికి ఆక్సిజన్ అందుబాటులో లేని పరిస్థితిలో ఈ గ్యాస్ అనేది మనిషి శ్వాసనాళం ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపలే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. సున్నితమైన విధానంలో ప్రాణం తీయడం అన్నట్టు. మరి దీన్ని ప్రభుత్వం ఎవరి ప్రాణాలు తీయడానికి అనుమతులు ఇచ్చింది అంటే ఇక్కడ ఇంపార్టెంట్, మనం తరచూ వింటూ ఉంటాం పేపర్లో యుతనేషియా కిల్లింగ్ లేదా మెర్సీ కిల్లింగ్, దయా మరణాలు అంటాం. మనకు భారతదేశంలో అరుణా షాన్బాగ్ కేసు చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించింది. మెర్సీ కిల్లింగ్, మనకు రైట్ టు లైఫ్ జీవించడం అనేది ప్రాథమిక హక్కు, ఆర్టికల్ 21. సో జీవించడం మాత్రమే ప్రాథమిక హక్కు, కానీ చనిపోవడం మాత్రం ఒక వ్యక్తికి కల్పించబడిన హక్కు కాదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనుషులు శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి చాలా వరకు కూడా కుంగిపోయే పరిస్థితులు ఉన్నారనుకోండి. ఎదుటి మనుషులకు మనం చూస్తే ఈ బ్రతికే కంటే చనిపోతేనే బాగుంటుంది అనుకుంటారు కదా, అలాంటి వారిని కొన్ని దేశాల్లో చంపేస్తారు. జస్ట్ కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ ఇచ్చేసి యుతనేషియా కిల్లింగ్ ద్వారా చంపేస్తారు అన్నట్టు, నొప్పి లేకుండా చంపేస్తారు. అలాంటి యుతనేషియా కిల్లింగ్ కి
ఈ మిషన్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ కొన్ని కండిషన్స్, చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్, బతకలేని పరిస్థితుల్లో మనిషి అనుభవిస్తున్న క్షోభ ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికైతే యుతనేషియా కిల్లింగ్ లేదా మెర్సీ కిల్లింగ్ అవసరం ఉంటుందో వారిని ఇందులో పడుకోబెట్టేసి చంపేయండి, కానీ సూసైడ్ కోసం మాత్రం వాడకూడదని చెప్పేసి వారు అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొనింది. ఇక్కడ ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ ఫిలిప్ ఉన్నారు కదా, తనని ప్రస్తుతం డెత్ డాక్టర్ అని పిలుస్తున్నారు, ఎందుకంటే ఈ మిషన్ని కనుగొన్నాడు కాబట్టి. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల సూసైడ్, ఆత్మహత్యకు సంబంధించి లేదా ఒక మనిషి ప్రాణాలు తీసే అద్భుతంగా జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ లోనే ప్రాణాలు తీసే సాక్రో అనే మిషన్ ని తయారు చేసే వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్త లేదా ఏ దేశం అనుమతులు ఇచ్చింది? స్విట్జర్లాండ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక చట్టం వార్తలు ఇచ్చింది AFSPA. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీని యొక్క అబ్రివేషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఏదైనా ఒక చట్టం గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ప్రతిసారి చెప్తున్నాను, ఇయర్ గుర్తుంచుకోండి, 1958. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. చాలాసార్లు మీకు రిపీట్ చేస్తున్నాను ఈ టాపిక్. ఈ చట్టం రెగ్యులర్ గా వార్తలు కాంట్రవర్సీతో. ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి? తెలుగులో సాయుధ బలగాలు. సాయుధ బలగాలను వేటి పిలుస్తాం? మన రక్షణ రంగంలో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో, మన పోలీసులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్. సో అలా సాయుధుడు, సాయుధు అంటే ఆయుధాన్ని చేతపట్టేవారు ఎవరు? మనకు ఆర్మీకి సంబంధించి సాయుధ బలగాల స్పెషల్, ప్రత్యేక అంటే ఈ సాయుధ బలగాలకు ప్రత్యేకంగా అధికారాలను ఇస్తున్న ఒక చట్టం, స్పెషల్ పవర్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ అర్థమవుతే దీని యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. భారతదేశంలో ఆర్మీకి సంబంధించి ప్రత్యేకమైన అధికారాలను కల్పించే ఈ చట్టాన్ని పార్లమెంటు 1958 ఇయర్లో రూపొందించింది. ఎక్కడైతే డిస్టర్బ్డ్ ఏరియాస్ ఉంటాయో భారతదేశంలో, డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే కల్లోలిత ప్రాంతాలు, ఎక్కువగా తరచూ క్రైమ్స్ జరిగేవి కానివ్వండి, తీవ్రవాద కార్యకలాపాలు ఉండేవి కానివ్వండి, దేశ సరిహద్దులు ఏవైతే ఉంటాయో ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి, బార్డరింగ్ స్టేట్స్లో ఈ చట్టాన్ని ప్రయోగించడం జరుగుతుంది. అంటే ఈ చట్టం ప్రయోగిస్తే అక్కడ పనిచేసే సిబ్బంది, ఆర్మీ సిబ్బందికి చాలా అత్యున్నత అధికారాలు ఉంటాయి. ఈ అత్యున్నత అధికారాలు ఎలా ఉంటాయి అంటే, ఒక మనిషిని ఎలా అయినా తనిఖీ చేయొచ్చు, అనుమానంగా కనిపించే వ్యక్తిని తనిఖీ చేయొచ్చు, ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఉండే ఒక మాబ్ ఉందనుకోండి, ఒక గుంపు ఉందనుకోండి, వారిని లాఠీ చార్జ్ కూడా చేయొచ్చు, అవసరమైతే అనుమానంగా ఉంటే వారిని చంపేయచ్చు కూడా. ఏ సమయంలో అయినా కూడా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి ఆర్మీ వారు ఈ చట్టం ఎక్కడైతే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ రోజు నాగాలాండ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది టాపిక్ సంబంధించి, అంతకుముందు మణిపూర్ వార్తలు ఇచ్చింది. సో నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రంలో ఆర్మీ సిబ్బందికి ఈ చట్టాన్ని కల్పించారు కాబట్టి, అధికారాలు ఇచ్చారు కాబట్టి, వారు ఏం చేయొచ్చు అంటే ఏ టైంలో అయినా, అది టైం అంటే మిడ్ నైట్ కానివ్వండి, నైట్ కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మీ బలగాలు ఎవరి ఇంటికైనా, అనుమానంగా ఉండే ఎవరి ఇంటికి వెళ్ళకైనా తనిఖీలు చేయొచ్చు, అక్కడ వ్యక్తులను ప్రశ్నలు అడగవచ్చు. అండ్ ఇలాంటి అధికారాలు ఇచ్చేసరికి కొంత కాంట్రవర్సీ అవుతుంది. కొంతమంది సిబ్బంది ఏం చేస్తున్నారంటే విమెన్ వయలేషన్స్ కూడా చేస్తున్నారట, అలా వివాదాస్పదం అవుతుంది. ఇలాంటి ఒక పురాతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుదీర్ఘకాలం, ఆల్మోస్ట్ తన కెరీర్లో 16 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసిన ఒక గొప్ప మహిళ ఇరోమ్ షర్మిల, మణిపూర్ ఉక్కు మహిళ అంటాం, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్. సో అలా ఇరోమ్ షర్మిల ప్రస్తుతం చూడండి, తను దీక్షను విరమించింది, సంసార జీవితాన్ని గడుపుతోంది, 2 పిల్లలు కూడా మొన్న పుట్టారని చెప్పిన. సో అలా ఇక్కడ ఇరోమ్ షర్మిల ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూనే సుదీర్ఘకాలం దీక్ష చేశారు. ఇక్కడ ఈ చట్టం ఈరోజు నాగాలాండ్ రాష్ట్రంలో వివాదాస్పదమవుతుంది. కారణం ఏంటంటే ఇటీవల ఆర్మీ సిబ్బంది నాగాలాండ్ రాష్ట్రంలో 14 మెంబర్స్ ని చంపేశారు. సివిలియన్స్, వాళ్ళు ఎలాంటి నేర చరిత్ర లేదు, నేరపూరిత చరిత్ర లేదు, అక్కడ అనుమానంగా ఉన్న 14 పర్సన్స్ చంపేశారు. ఈ సివిలియన్స్ కోన్యాక్ అనే ఒక తెగకి సంబంధించిన వారు కూడా ఉన్నారు ఇందులో. కోన్యాక్ ట్రైబ్, చాలా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. కోన్యాక్ తెగ, ఇటీవల వార్తలో నిలిచిన కోన్యాక్ తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉంటారంటే మనకి నాగాలాండ్ రాష్ట్రం, నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటారు, మరియు అస్సాం రాష్ట్రంలో ఉంటారు, ఎట్ ద సేమ్ టైం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు కూడా ఉంటారు. సో అలాంటిది ఈ ప్రత్యేక చట్టం ఏదైతే ఉంటుందో ఈ ప్రత్యేక చట్టాన్ని తొలగించండి, సివిలియన్స్ ని పొట్టన పెట్టుకుంటున్నారు పోలీసులు అని చెప్పేసి నాగాలాండ్ రాష్ట్రంలో వివాదం జరుగుతోంది. అండ్ అస్సాం రాష్ట్రంలో కూడా తారాస్థాయిలో వివాదం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలు మద్దతు ఇస్తున్నారు, ఎందుకంటే ఒకానొక సమయంలో నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటు అనేది అస్సాం భౌగోళిక ప్రాంతం నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టికల్ 3 ఆధారంగా. సో చరిత్ర ఒకసారి చూడండి. సో ఇక్కడ నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలు, అస్సాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మరియు రాజకీయ నాయకులు పార్లమెంట్ వేదికగా ఈ చట్టాన్ని తొలగించండి, భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారో ఈ చట్టం మొత్తాన్ని కూడా తొలగించండి అని చెప్పేసి కొన్ని అంశాలతో వార్తలు ఇచ్చింది. నాగాలాండ్ సంబంధించి ఇక్కడ వార్తలు ఇచ్చిన తెగ ఏంటంటే కోన్యాక్, ఒక తెగ, గిరిజన సమూహం అన్నట్టు, ట్రైబల్ పీపుల్. సో వీరు చాలా ప్రత్యేకమైన తెగ.
వీరు యాక్చువల్గా ఫేషియల్ టాటూస్ ఉంటాయి. వీటికి ఫేషియల్ టాటూస్ అంటే మొహం పైన టాటూస్ ఉంటాయి. ఆ టాటూస్ ఆధారంగా ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించవచ్చు. అంటే ఒక పర్సన్కి ఫేస్ పైన ఎక్కువ టాటూస్ ఉన్నాయి అనుకోండి, తన జీవితంలో ఎక్కువ మందిని చంపేశారన్నట్టు. సో అవన్నీ వాళ్ళ సంస్కృతికి సంబంధించినవి. సో అలా కోన్యాక్ తెగవారు ఈ చట్టం ఆధారంగా ఇటీవల ఎవరైతే ఆర్మీ పోలీసులు చంపేస్తారో అందులో 14 మందిలో కొంతమంది ఉన్నారని చెప్పేసి తెగకి సంబంధించిన ఉద్యమాలు కూడా కొన్ని జరుగుతున్నాయి. అండ్ నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నాగాలాండ్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ చట్టాన్ని తొలగించండి, వివాదాస్పదంగా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా అడుగుతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. నాగాలాండ్ రాష్ట్రం అంటేనే డిస్టర్బ్డ్ ఏరియా, కల్లోలిత ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మరొక 6 నెలల పాటు నాగాలాండ్ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా గుర్తిస్తూ పొడిగింపు ఉత్తర్వులను విడుదల చేసింది. అండ్ నాగాలాండ్ రాష్ట్రం ఇటీవల గ్రేటర్ నాగోలిం ఉద్యమాన్ని చూసాం. అంతకుముందు ఆర్ఎన్ రవి గారు నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రేటర్ నాగోలిం ఉద్యమానికి సంబంధించి కొన్ని వివాదాస్పద అంశాలు వార్తలు ఇచ్చాయి. అండ్ నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కుక్క మాంసాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నేఫియో రియోర్ ప్రభుత్వం తీసుకున్న ఉత్తర్వులు వార్తలు ఇచ్చాయి. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. వీటితో పాటు కొన్ని వివాదాస్పద చట్టాలు ఏవైతే ఇటీవల వార్తలు ఇచ్చా వాటి గురించి చూడండి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA 1967 ఇటీవల వార్తలు నుంచి ఇలాంటి చట్టాలపైన ప్రతిష్ట చూపండి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన ఒక నివేదిక, ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఏంటంటే వరల్డ్ మలేరియా రిపోర్ట్. వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2021. కానీ 2020 సంవత్సరంలో మలేరియా కేసులను దృష్టిలో ఉంచుకొని 2020 సంవత్సరానికి సంబంధించి 2021 సంవత్సరంలో విడుదల చేయబడిన నివేదికను గుర్తుంచుకోండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ఈ నివేదికలో కొన్ని అంశాలు చెప్పారు. ప్రస్తుతం 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 241 మిలియన్ మలేరియా కేసెస్ నమోదయ్యాయట. మలేరియా ఒక దోమ ద్వారా సంభవిస్తుంది. 241 మిలియన్ మలేరియా కేసెస్. అండ్ ఈ పాండమిక్ సమయం 2020 సంవత్సరంలో కోవిడ్తో కలిసి మలేరియా అనేది చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది కొంత వ్యక్తులపైన. దాదాపు 6,27,000 మంది చనిపోవడం జరిగిందంట ఈ నివేదిక ఆధారంగా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ నమోదైన కేసుల్లో 95% ఆఫ్ ద టోటల్ కేసెస్ ఆఫ్రికన్ కంట్రీస్లోనే నమోదవుతున్నాయి అంట. సో అలా మలేరియాకి సంబంధించి ఒక నివేదికను విడుదల చేస్తూ ఈరోజు WHO వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం, సో ఇటీవల మలేరియాకి సంబంధించి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ గుర్తుంచుకోండి. చైనా ప్రపంచంలో 40th మలేరియా ఫ్రీ నేషన్ గా ఇటీవల వార్తలు నిలిచింది. సో చైనా ఇటీవల మలేరియా రహిత దేశంగా మనం డిస్కస్ చేసాం. అండ్ మలేరియాకి సంబంధించి ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ మాస్క్విరిక్స్ వ్యాక్సిన్ ఇటీవల వార్తలు నిలిచిన మాక్స్విరిక్స్ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏంటి? సూపర్లేటివ్. ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు? GSK సంస్థ, ఫార్మా సంస్థ, బ్రిటన్ కి సంబంధించిన సంస్థ GlaxoSmithKline అనే సంస్థ తయారు చేసిన మాస్క్విరిక్స్ ఈ వ్యాక్సిన్ గురించి మనం డిస్కస్ చేసాం. ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్. వీటిని లింక్ చేస్తూ చదవండి. జస్ట్ ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇందులో మోర్ దెన్ 95% మలేరియా కేసులు ఆఫ్రికన్ కాంటినెంట్లోనే జరుగుతున్నాయి అంట. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో దేశంలో గుర్తింపు పొందిన 16th బర్డ్ శాంక్చురీగా ఇటీవల వార్తలు నిలిచిన బర్డ్ శాంక్చురీ ఏదంటే కాజువెలి. గుర్తుంచుకోండి, కాజువెలి. సో కాజువెలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో లేదా కాజువెలి బర్డ్ శాంక్చురీ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రం, వెల్లిపురం డిస్టిక్లో ఉంది. తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ కాజువెలి అనేది ఒక వెట్లాండ్, ఒక లేక్, ఒక సరస్సు. ఈ లేక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దిస్ ఈస్ బ్రాకిష్ వాటర్ లేక్. బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఏంటి? బ్రాకిష్ వాటర్ అంటే ఏంటంటే మనకు కామన్ గా సీ వాటర్ ఉన్నాయి అనుకోండి, సముద్రపు నీరు ఎలా ఉంటాయి? చాలా ఉప్పగా ఉంటాయి, చాలా ఉప్పు ఉంటుంది, సాల్టీ ఉంటుంది. అలాంటి సముద్రం నీళ్ళు ఏవైతే ఉంటాయి అంత ఉప్పగా, అంత సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉండదు. అలా అని చెప్పేసి మనం తాగే ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా, ఫ్రెష్ వాటర్ అంతా స్వచ్ఛంగా ఉండదు. సో ఇందులో మధ్యస్థ స్థాయిలో ఉంటుంది అన్నట్టు. సముద్రం నీరు ఏదైతే ఉంటుందో అంతగా ఉప్పు ఉండదు, అండ్ మనం తీసుకునే ఫ్రెష్ వాటర్ దానికి మధ్యస్థంగా ఉంటుంది అన్నట్టు. అలాంటి బ్రాకిష్ వాటర్ లేక్స్ తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. పులికాట్ లేక్ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఏదంటే పులికాట్ లేక్, అలాంటిది. సో ఈ రోజు కాజువెల్లి లేక్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం వెట్లాండ్, చాలా వరకు వలస పక్షులు వస్తాయి,
పక్షుల పరంగా అద్భుతమైన సంరక్షణ చర్యలు ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ఈ కాజువెల్లి వెట్లాండ్ ని భారతదేశంలో 16వ పక్షుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుంచుకోవాల్సింది, ఇటీవల వార్తలు ఇచ్చిన కాజువెల్లి వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది, ప్రత్యేకత ఏంటి, అండ్ ఎన్నవ బర్డ్ శాంక్చురీ అంటారు. భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ని అనుసరించి భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ప్రత్యేక ప్రాంతాలను గుర్తించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ లేదా బర్డ్ శాంక్చురీ అని గుర్తుంచుకోండి. దేశంలో గుర్తింపు పొందిన నూతన బర్డ్ శాంక్చురీ 16th, అంటే ఇప్పటికే 15 ఉన్నాయి, ఇది 16వది. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో VLSRSAM SAM అని గుర్తుంచుకోండి. VL అంటే ఇక్కడ అబ్రివేషన్ వర్చువల్ లాంచ్. SR అంటే షార్ట్ రేంజ్. SAM అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. గుర్తుంచుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకు అర్థమైందంటే ఆటోమేటిక్గా దీనికి ఉద్దేశం అర్థమవుతుంది. వర్చువల్ లాంచ్ అంటే వర్చువల్గా మనం దీన్ని లాంచ్, వర్టికల్ లాంచ్. యాక్చువల్గా వర్చువల్ అన్నాను, వర్టికల్ లాంచ్. వర్టికల్ అంటే ఏంటంటే వర్టికల్గా మనకి ఏదైతే ఉంటుందో ఎర్త్కి నిటారుగా దీన్ని లాంచ్ చేయొచ్చు అన్నట్టు. వర్టికల్ లాంచ్. సో ఎర్త్కి పైన గాల్లోకి ప్రయోగించే ఒక మిసైల్. షార్ట్ రేంజ్, దీని యొక్క రేంజ్ ఎంత, చాలా షార్ట్గా ఉంటుంది, 50 to 60 కిలోమీటర్స్ మాత్రమే షార్ట్ రేంజ్. అంటే మనం ఎర్త్ నుండి ప్రయోగించే ఈ మిసైల్ వర్టికల్గా లాంచ్ చేస్తే 50 నుండి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే, ఈ ఆల్టిట్యూడ్లో ప్రయాణించే ఎలాంటి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అయినా, ఎలాంటి యుద్ధ విమానైనా, శత్రు దేశాలకు సంబంధించిన దేన్నైనా కూడా పేల్చివేసే సామర్థ్యం ఉండే మిసైల్. ఇక్కడ చూడండి, సర్ఫేస్ టు ఎయిర్ అంటున్నాను. మిసైల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి, అంటే ఉపరితలం పైన ప్రయోగించే ఒక క్షిపణి ఉపరితలంలో నిర్దేశిత టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఛేదిస్తుంది, ధ్వంసం చేసేస్తుంది. ఇంకొక రకం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఉంటుంది. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంది, ఎర్త్ పైన ప్రయోగించే ఒక క్షిపణి గాల్లో ప్రయాణించే ఒక వాహనాన్ని, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అయినా, మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ అయినా, విమానైనా కూడా పేల్చి పారేస్తుంది. అలా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఉంటాయి, గాల్లోనే మనం ప్రయోగించే మిసైల్ అన్నట్టు. సో అలా ఇది మాత్రం సర్ఫేస్ టు ఎయిర్, అందుకే వర్టికల్ లాంచ్ అంటున్నాను. నిన్నటి రోజున VLSRSAM ఈ మిసైల్ క్షిపణి వ్యవస్థను అద్భుతంగా విజయవంతంగా ప్రయోగిస్తూ DRDO వార్తలు ఇచ్చారు. DRDO అంటేనే భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO వారు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భారతదేశంలో మిసైల్ లాంచింగ్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఒడిషా, చాందిపూర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, బాలాసోర్ డిస్టిక్, ఇవే గుర్తుకొస్తాయి. సో ఒడిషా రాష్ట్రంలోని చాందిపూర్ వద్ద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అదే ఇస్రో స్పేస్ ప్రయోగాలు అంటే నెల్లూరులోని శ్రీహరికోట, మన ఏపీకి సంబంధించి. DRDO అంటే మాత్రం ఒడిషా రాష్ట్రం గుర్తుంచుకోండి, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్లో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది విజయవంతంగా. ఒక డమ్మీ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేశారు, ఎలక్ట్రిక్ వెహికల్ని, దాన్ని అద్భుతంగా ఛేదించడం జరిగింది ఈ టార్గెట్లో. ఇది ఒకటి ఇంపార్టెంట్. VLSRSAM వర్టికల్ లాంచ్, షార్ట్ రేంజ్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో UAE లేబర్ లా వార్తలు నిలిచింది. సో UAE మొట్టమొదటి గల్ఫ్ కంట్రీగా మరొకసారి వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే వర్కింగ్ అవర్స్. సో వర్కింగ్ అవర్స్ ని తగ్గిస్తూ అత్యంత తక్కువ, అతి స్వల్ప పని గంటల సమయం ఉన్న దేశంగా ఇటీవల వార్తలు ఇచ్చిన మొట్టమొదటి గల్ఫ్ దేశం ఏదంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ తో కూడుకొని ఉండేదే UAE. ఇక్కడ వర్కింగ్ అవర్స్ అంటే ఏంటంటే కామన్ గా పని వేళలు. మన భారతదేశంలో కూడా లీగల్ వర్కింగ్ అవర్స్ ఎంత అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది ఉంటుంది. భారతదేశంలో ఫ్యాక్టరీస్ యాక్ట్, ఫ్యాక్టరీల చట్టం 1948 ని అనుసరించి 8 గంటలకు మించి వర్కింగ్ అవర్స్ ఉండకూడదు. సో ఇక్కడ UAE దేశంలో కూడా వాళ్ళ చట్టాలు ఉంటాయి. వారికి కూడా ఇప్పటి వరకు 8 గంటల సమయం, అంటే ఒక రోజులో మార్నింగ్ మొదలు పెడితే సాయంత్రం 8 గంటల వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అక్కడ UAE ఏం చెప్తుందంటే వీకెండ్స్, సాటర్డే అండ్ సండే 2 రోజులు సెలవు, దీంతో పాటు అదనంగా ఫ్రైడే హాఫ్ డే అంటే వారంలో 2.5 రోజులు సమయం పూర్తిగా ఇక్కడ ఏంటి లీజర్ టైం ఇస్తున్నారు అన్నట్టు, వర్కింగ్ అనేది ఉండదు, హాలిడేని డిక్లేర్ చేశారు. అలా UAE దేశంలో పనిచేసే ఏ వ్యక్తి అయినా కూడా ఈ నిబంధన పాటిస్తారు అన్నట్టు. అంటే చాలా తక్కువ పని వేళల సమయం ప్రొవైడ్ చేస్తున్న మొట్టమొదటి గల్ఫ్ దేశంగా UAE
వార్తలు ఇచ్చింది. సో యూఏఈకి సంబంధించి వర్కింగ్ అవర్స్ మండే టు థర్స్డే వరకేమో డైలీ 8 అవర్స్ ఉంటుంది, ఫ్రైడే జస్ట్ 4.5 అవర్స్, సాటర్డే సండే హాలిడే. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు సంబంధించి దీన్ని డిక్లేర్ చేసింది యూఏఈ ప్రభుత్వం. ఇటీవల యూఏఈ తరచూ వార్తలు ఇస్తుంది. మొట్టమొదటి గల్ఫ్ దేశంగా చాలాసార్లు వార్తలు ఇచ్చింది. మొట్టమొదటి గల్ఫ్ దేశం యూఏఈ. దేనికి సంబంధించి అంటే బరాక్ అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. బరాక్ న్యూక్లియర్ ప్లాంట్ యూఏఈ. అండ్ యూఏఈ మొట్టమొదటి గల్ఫ్ నేషన్. దేనికి సంబంధించి మార్స్ లేదా రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం ఏదైతే ఉంటుందో దానిపైన వీరు ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారు. హోప్ మిషన్ యూఏఈ హోప్ మిషన్. సో మొట్టమొదటి అనే అంశంతో తరచు వార్తలు ఇస్తుంది. అండ్ యూఏకి సంబంధించి ఇటీవల గోల్డెన్ వీసా కాన్సెప్ట్ కూడా తరచు వార్తలు ఇస్తుంది. గోల్డెన్ వీసాను పొందుతూ భారతదేశానికి సంబంధించి కొంతమంది సెలబ్రిటీలు కూడా ప్రత్యేకంగా వార్తలు ఇస్తున్నారు. అండ్ ఇటీవల యూఏఈకి సంబంధించి చెత్త నుండి విద్యుత్ తయారీ సంబంధిత అంశంగా మొట్టమొదటి గల్ఫ్ దేశంగా వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. యూఏఈ ఈజ్ ద బెస్ట్ హోస్ట్గా కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది. క్రీడలకు సంబంధించి ఐపీఎల్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఐపీఎల్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద యూఏఈలో కండక్ట్ చేశాం. అండ్ ఇటీవల కాలంలో 2021 సంవత్సరం సంబంధించి T20 వరల్డ్ కప్ ఆతిథ్యం ఇచ్చిన యూఏఈ ఒమెన్తో కలిసి ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. సో వర్కింగ్ అవర్స్ విషయంలో యూఏఈ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నిబంధనలు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు. సో బిపిన్ రావత్ గారు నిన్నటి రోజున హెలికాప్టర్ ప్రమాదం, హెలికాప్టర్ క్రాష్ లో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో బిపిన్ రావత్ గారికి సంబంధించిన కొంత సమాచారాన్ని మనం చూద్దాం. 1958 సంవత్సరం మార్చ్ మంత్ 16th డేట్ రోజున 16th మార్చ్ 1958 రోజున బిపిన్ రావత్ గారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి. ఉత్తరాఖండ్ రాష్ట్రం యాక్చువల్గా ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటును మనం 2000 సంవత్సరంలో చూసాం. అంతకుముందు ప్రస్తుతం ఇప్పుడున్న ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రంలో ఉండేది, భాగంగా ఉండేది ఉత్తరప్రదేశ్. సో 1958 మార్చ్ 16th అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన బిపిన్ రావత్ గారు పౌరీ గర్వాల్ అనే ఒక ప్రాంతంలో జన్మించిన వ్యక్తి. ఆ తర్వాత తనకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇయర్ 1978 1978 సంవత్సరంలో సైనికుడిగా దేశ సేవ కోసం సైన్యంలో చేరడం జరిగింది బిపిన్ రావత్ గారు. ఆ తర్వాత సైన్యంలో చాలా అధికారులను అద్భుతంగా విధులు నిర్వర్తించిన వ్యక్తి బిపిన్ రావత్ గారు. ముఖ్యంగా కల్నల్గా కానివ్వండి, మేజర్గా కానివ్వండి, బ్రిగేడియర్గా కానివ్వండి, లెఫ్టినెంట్ జనరల్గా కానివ్వండి. ఆ తర్వాత 2016 సంవత్సరం తనకు సంబంధించి ఇంపార్టెంట్ 2016 సంవత్సరం డిసెంబర్ 31 రోజున 2016 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన భారత ఆర్మీకి సంబంధించి భారత సైన్యాధిపతిగా ఆర్మీ చీఫ్గా 26వ ఆర్మీ చీఫ్గా విధులను నిర్వర్తించిన వ్యక్తి బిపిన్ రావత్ గారు. ఆ తర్వాత తనకి సంబంధించి ఇంపార్టెంట్ ఇయర్ 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ. చాలా ఇంపార్టెంట్. 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి భారతదేశంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఒక పదవి, భారత ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఒక పదవి అంటున్నాను. ఆ పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. త్రివిధ దళాలకు సంబంధించి భారతదేశంలో 3 దళాలు, 3 వింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి ఇండియన్ ఆర్మీ, సెకండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, థర్డ్ వచ్చేసి ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ నావికా దళము, వైమానిక దళము మరియు సైనిక దళం. ఈ మూడింటికి సంబంధించి ఈ 3 వ్యవస్థల మధ్య, ఈ 3 వింగ్స్ మధ్య కోఆపరేషన్ ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా భారత ప్రభుత్వం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పదవిని మొట్టమొదటిసారి బిపిన్ రావత్ గారు స్వీకరించడం జరిగింది. ఈ పదవికి సంబంధించి యాక్చువల్గా పదవీ కాలం 3 years ఉంటుంది, లేదా తన యొక్క ఏజ్, తన యొక్క టెన్యూర్ 3 years ఉంటుంది, లేదంటే తన యొక్క ఏజ్ వయోపరిమితి కనుక చూస్తాం మనం 65 సంవత్సరాల వయస్సు. సో రానున్న సంవత్సరం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 31 వరకు కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా మనం బిపిన్ రావత్ గారిని చూడడం జరుగుతుంది. యాక్చువల్గా ఆర్మీకి సంబంధించి భారత సైన్యంలో చాలా సంస్కరణలు
తన ఆలోచనల నుండి పుట్టినవి. యాక్చువల్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటుంది మనకు 1999 ఇయర్ చాలా ఇంపార్టెంట్ చరిత్రలో. 1998, 1999 ఇయర్లో కార్గిల్ మహాసంగ్రామం, కార్గిల్ యుద్ధంలో మనం నేర్చుకున్న ఒక గుణపాఠం, నేర్చుకున్న లెసన్ ఏంటంటే ఈ 3 వింగ్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఈ మూడింటి మధ్యలో కూడా కోఆర్డినేషన్, సహకారం అనేది, కోఆపరేషన్ అనేది చాలా వరకు ల్యాక్ గా ఉంది. ఈ మూడింటి మధ్యలో కూడా కోఆర్డినేషన్ ఉండాలి. కోఆర్డినేషన్ ఉంటే ఎంతటి యుద్ధాన్నైనా కూడా మనం విజయంగా గెలవగలుగుతామని చెప్పేసి ఒక ప్రత్యేకమైన పదవి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని అప్పుడు ఏర్పాటు చేసిన కమిటీలు సిఫార్సు చేయడం జరిగింది. 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి భారతదేశ చరిత్రలో ఈ పదవి, నూతనంగా ఏర్పాటైన ఈ పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఈ పదవికి మన ఆర్మీకి సంబంధించి బిపిన్ రావత్ గారు భారత సైన్యంలో తను అద్భుతంగా విధులు నిర్వర్తించడం జరిగింది. అందుకు కాను చాలా మెడల్స్ ని కూడా గెలుపొందడం జరిగింది. విశిష్ట సేవా మెడల్ కానివ్వండి, యుద్ధ సేవా మెడల్ కానివ్వండి, అతి విశిష్ట సేవా మెడల్ కానివ్వండి, చాలా మెడల్స్, లెక్కకు మించిన మెడల్స్ సాధించిన వ్యక్తి. భారతదేశ సైన్యంలో, ఇండియన్ ఆర్మీలో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న, సర్వీస్ చేస్తున్న బిపిన్ రావత్ గారు నిన్నటి రోజున తమిళనాడు రాష్ట్రంలోని కూనూరు ప్రాంతం, హిల్లీ ఏరియాలో, కొండ ప్రాంతంలో తను ప్రయాణిస్తున్న MI-17 V5 మోడల్ హెలికాప్టర్, MI-17 అనేది సోవియట్ యూనియన్, యాక్చువల్గా రష్యా టెక్నాలజీతో రష్యా వారు డెవలప్ చేసిన ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్. అడ్వాన్స్డ్, చాలా స్టెల్త్, యాక్చువల్గా చాలా అడ్వాన్స్, అధునాతనమైన సౌకర్యాలతో ఉన్న ఒక హెలికాప్టర్. అలాంటి హెలికాప్టర్ నిన్నటి రోజున ప్రమాదానికి గురి కావడం జరిగింది. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇప్పటివరకు ఏది కూడా మనకు బయటికి రాలేదు. సో హెలికాప్టర్ క్రాష్లో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తనతో పాటు తన భార్య మధులిక రావత్ గారు అండ్ సైనికులకు సంబంధించి ఇంకొక 11 మంది, తను ప్లస్ తన భార్య ప్లస్ 11 మంది. సో ఆ 11 మంది కూడా తుది శ్వాస విడవడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మనకి దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కి సంబంధించి ఇతని పేరు గుర్తుంచుకోండి. భారతదేశ చరిత్రలో ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. సైన్యం అంటేనే ఒక పర్యాయ పదంగా తనని గుర్తు చేసుకోవచ్చు మనం. అంతటి ఒక గొప్ప వ్యక్తి బిపిన్ రావత్ గారు నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తుది శ్వాస విడవడం జరిగింది. ఇక్కడ హెలికాప్టర్ పేరు కూడా గుర్తుంచుకోండి, మోడల్ గుర్తుంచుకోండి, రష్యాకి సంబంధించిన హెలికాప్టర్ది. అండ్ ఎట్ ద సేమ్ టైం తనకి సంబంధించి ఈ ఇయర్స్ అన్ని గుర్తుంచుకోకండి. భారతదేశ చరిత్రలో త్రివిధ దళాలకు సంబంధించి కోఆర్డినేషన్ కోసం ఏర్పాటు చేయబడిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని గుర్తుంచుకోండి. అండ్ తన తర్వాత ఇంత పెద్ద పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనకు త్రివిధ దళాలకు సంబంధించి ఇండివిజువల్ గా ఉంటారు. ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? మనోజ్ ముకుంద్ నరవణే గారు. ఇటీవల ఇండియన్ నేవీకి సంబంధించి ఆర్ హరికుమార్ గారు అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వివేక్ రామ్ చౌదరి గారు. అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ 3 వింగ్స్ కి సంబంధించి ఒక్కొక్క అధిపతి ఉంటారు. మరి ఇలా త్రివిధ దళాలకు సంబంధించి ఈ అధిపతులందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక అత్యున్నత పదవే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఒక్క మాట చెప్పాలంటే భారత రక్షణ వ్యవస్థకి సంబంధించి యాక్టివ్గా పనిచేసే ఒక పర్సన్ అన్నట్టు, యాక్టివ్ పోస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి పర్సన్ నిన్నటి రోజున మరణించడం జరిగింది. ఇంతటి పెద్ద పదవి అనేది వేకెంట్గా ఉండకూడదు. ఈరోజు ఫైనల్గా మరొక, అంటే భారతదేశ చరిత్రలో 2వ CDSగా, సో తన తదనంతరం ఎవరైతే ఉన్నారో బిపిన్ రావత్ గారి తర్వాత ఈ పదవికి సంబంధించి స్వీకరించే అవకాశాలు ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న మనోజ్ ముకుంద్ నరవణే గారు మరియు వైస్ CDSగా ప్రస్తుతం విధులను నిర్వర్తిస్తున్న, వైస్ అంటే తన కింద పనిచేస్తున్న వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా విధులు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణ గారు, ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ గారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ పదవిని స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. సో ఇదొకటి మనకు తెలియాల్సింది. సో మనకు బిపిన్ రావత్ గారు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ నందా ప్రస్థి గారు. సో నందా ప్రస్థి గారు యాక్చువల్గా సీనియర్ ఏజ్డ్ పర్సన్, ఓల్డ్ ఏజ్ పర్సన్, 100 సంవత్సరాలు పైగా ఉంటుంది తన వయసు. ఇటీవల తన గురించి ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ వైరల్ అయింది. చాలా మంది వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానీ మనం చూస్తూ ఉంటాం. గడిచిన నెలలో భారత రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించిన వ్యక్తి నందా ప్రస్థి గారు. సో పద్మశ్రీ నందా ప్రస్థి గారు అని గుర్తుంచుకోండి. గడిచిన నెలలోనే, జస్ట్ లాస్ట్ మంత్లోనే తను రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే
ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి యాక్చువల్గా తను చదివిన విద్యార్హత ఏంటంటే 7th స్టాండర్డ్ మాత్రమే, 7వ తరగతి వరకు మాత్రమే చదివిన ఒక పర్సన్ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. అండ్ చాలా వరకు కంటీరా అని ఒక ప్రాంతం ఉంటుంది తను నివసించే ప్రాంతం, ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ని ఏర్పాటు చేసి ఉచితంగా చిన్నారులకు విద్యను అందిస్తున్న ఒక మహానుభావుడు నందా ప్రస్తి గారు నిన్నటి రోజున తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒక పర్సన్ రెగ్యులర్గా డిఫరెంట్ ఇష్యూస్తో వార్తలు నిలుస్తున్నారంటే ఆ పర్సన్ పైన ఫోకస్ చేయండి. రెగ్యులర్గా డిఫరెంట్ ఇష్యూస్తో సేమ్ పర్సన్ అంటున్నాను. నందా ప్రస్తి గారు లాస్ట్ ఒక 1 month బ్యాక్ ఏమో పద్మశ్రీ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. చాలా వరకు దేశవ్యాప్తంగా తన గురించి చర్చ జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నిన్నటి రోజున ఈ ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ మహానుభావుడు. సో పిల్లలు ఎవరైతే ఉంటారో, చిన్నారులు ఎవరైతే ఉంటారో, విద్యను పొందలేని వారు ఎవరైతే ఉంటారో వారందరి కోసం ఉచిత విద్యను ఇస్తున్న ఒక పర్సన్ నందా ప్రస్తి గారు అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. నందా ప్రస్తి ఒడిషా విద్య అని గుర్తుంచుకోండి, పద్మ పురస్కార గ్రహీత ఈ సంవత్సరాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ నీలమణి ఫూకన్ గారు. నీలమణి ఫూకన్. అండ్ ఇంకొక పర్సన్ దామోదర్ మాజో. నీలమణి ఫూకన్ అండ్ దామోదర్ మాజో ఇద్దరు పర్సన్స్ వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, భారతదేశానికి సంబంధించి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చారు. భారతదేశంలో 56th అంటే గడిచిన సంవత్సరానికి గాను 56th జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఎవరు అంటే నీలమణి ఫూకన్ గారు. అండ్ 57th జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతగా దామోదర్ మాజో గారు. సో ఇక్కడ నీలమణి ఫూకన్ గారు అస్సాం రాష్ట్రానికి సంబంధించి అస్సామీ భాషలో గొప్ప లిటరేచర్ చేస్తారు. సాహిత్య రంగానికి సంబంధించిన పర్సన్స్ ఇండియన్ ఆథర్స్ కి ఇచ్చే పురస్కారము జ్ఞానపీఠ్ పురస్కారం 1961లో ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1961. పురస్కారాలకు సంబంధించి ప్రారంభాన్ని మనం ఇన్స్టిట్యూట్ అనే పదాన్ని గుర్తుంచుకోవాలి. సో 1961 1961 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారము. భారతదేశంలో సాహిత్య రంగానికి సంబంధించి విశేష కృషి, సాహిత్య రంగంలో విశేష గుర్తింపు పొందిన ఇండియన్ ఆథర్స్, ఇండియన్ లాంగ్వేజ్ లో చేసే రచనలకు గాను ఈ పురస్కారాన్ని భారతీయ జ్ఞానపీఠ్ ఆర్గనైజేషన్ వారు ప్రతి ఏటా ప్రకటించడం జరుగుతుంది. భారత ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో జ్ఞానపీఠ పురస్కారం అని గుర్తుంచుకోండి ఇండియన్ ఆథర్స్ కి. అలా 56వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా ఇటీవల వార్తలో నిలిచిన పర్సన్ ఎవరంటే నీలమణి ఫూకన్ గారు. అండ్ అతను అస్సామీ భాషలో చాలా లిటరేచర్ చేశారు. మనకు ఈ జ్ఞానపీఠ పురస్కారానికి సంబంధించి అర్హత ఏంటంటే ఇండియన్ ఆథర్స్ కావాలి అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ కూడా. ఇండియన్ ఆథర్స్ లో ఎవరైతే సాహిత్యంలో గుర్తింపు పొందారో వారికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 57th జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతగా దామోదర్ మాజో గారు అని గుర్తుంచుకోండి. వీరిద్దరి అనౌన్స్మెంట్ కూడా ఈ సంవత్సరం మొన్నటి రోజున చేయడం జరిగింది సాహిత్య అకాడమీకి సంబంధించి. సో జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలుగా ఈ సంవత్సరమే ఇద్దరు వార్తలు ఇచ్చారు, లాస్ట్ ఇయర్ సంబంధించి అండ్ ఈ ఇయర్ సంబంధించి. సో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చిన ఇద్దరు పర్సన్స్. ఇక్కడ దామోదర్ మాజో గారేమో కొంకణి భాషకి సంబంధించిన పర్సన్. కొంకణి భాషను ఎక్కువగా ఎక్కడ మాట్లాడతారంటే వెస్టర్న్ కోస్ట్ ఉంటుంది కదా మనకి, మహారాష్ట్ర, గోవా ఈ ప్రాంతాల్లో కొంకణి భాష మాట్లాడతారు. అలాంటి కొంకణి భాషలో సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన దామోదర్ మాజో గారు రీసెంట్ అని గుర్తుంచుకోండి 57th, ఇతనేమో 56th. సో 56th 57th జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల పేర్లను నిన్నటి రోజున మనం చూడడం జరిగింది. ఈ సంస్థ వారు, భారతీయ జ్ఞానపీఠ సంస్థ వారు ఈ పేర్లను ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ భారత సంతతి ఆస్ట్రోనాట్, వ్యోమగామని గుర్తుంచుకోండి అనిల్ మీనన్ గారు. సో పోటీ పరీక్షల్లో భారత సంతతికి సంబంధించిన పర్సన్స్ గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అనిల్ మీనన్ గారు ఇండియన్ ఆరిజిన్ పర్సన్. ఇండియన్ ఆరిజిన్ పర్సన్, భారత సంతతి వ్యక్తి, అమెరికాలో సెటిల్ అయిన వ్యక్తి, అమెరికాలో ఉంటున్నారు, అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి. అనిల్ మీనన్ గారు యాక్చువల్గా 12 మందితో కూడిన ఒక ప్రత్యేక టీం. ఆ టీం ఏంటంటే వ్యోమగాముల. సో వ్యోమగాముల శిక్షణ కార్యక్రమం, ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వ్యోమగాముల శిక్షణ కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో అంటే
నాసా. సో అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ నాసా ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి గాను 12 మంది వ్యక్తులను శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగింది. అంటే ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో రానున్న రోజుల్లో వీళ్ళు స్పేస్లోకి వెళ్తారన్నట్టు. అలా వ్యోమగాముల శిక్షణ కార్యక్రమం కింద 12 మందిని ఎంపిక చేయడం జరిగింది. దీనికి అప్లికేషన్స్ ఎంతమంది నుండి రావడం జరిగింది అంటే 12,000 మంది నుండి. అలాంటి 12,000 మంది అప్లై చేస్తే 12 మందిని మాత్రమే నాసా వారు ఎంపిక చేయడం జరిగింది. అందులో ఒకరు మన భారత సంతతికి సంబంధించిన పర్సన్ సో అనిల్ మీనన్ గారు. ఇటీవల నాసాకి సంబంధించి వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి ఎంపికై వార్తలు నిలిచిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటారు? అనిల్ మీనన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. రానున్న రోజుల్లో వీరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పూర్తయిన తర్వాత ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వీరిని స్పేస్లోకి కూడా పంపే అవకాశాలు ఉంటాయి. అలా ఇటీవల మనం చాలా మంది చూస్తాం భారత సంతతి వ్యక్తులకు సంబంధించి నాసాకి సంబంధించి క్రూ మిషన్ అని చెప్పేసి మనకు రాజా ఉరుపుటూర్ చారి గారు రాజా చారి గారు వార్తలు నిలిచారు. సో సేమ్ ఇలాంటి పర్సనే సో వ్యోమగాములకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం సో క్రీడలకి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో క్రీడలకి సంబంధించి రానున్న వింటర్ ఒలింపిక్స్ 2022 వింటర్ ఒలింపిక్స్ ఇంపార్టెంట్ ఇయర్ గుర్తుంచుకోండి. వింటర్ ఒలింపిక్స్ 2022 సంవత్సరం ఆతిథ్యం బీజింగ్ అని గుర్తుంచుకోండి. బీజింగ్ చైనా దేశం అని గుర్తుంచుకోండి. చైనా ఒలింపిక్స్ లేదా వింటర్ ఒలింపిక్స్ లేదా బీజింగ్ 2022 ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్. అండ్ దీంతో పాటు బీజింగ్కి సంబంధించి పారాలింపిక్స్. సో 2022 వింటర్ పారాలింపిక్స్. ఒలింపిక్స్ పారాలింపిక్స్ వెంటనే జరుగుతాయి. సో ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు సంబంధించి లాస్ట్ 2 days బ్యాక్ మనం అమెరికా వైదొలిగింది అని చెప్పాను. అక్కడ ఒక పదాన్ని వాడాను. అదేం పదం చెప్పాను? డిప్లొమాటిక్ బాయ్కాట్ అని చెప్పాను. డిప్లొమాటిక్ బాయ్కాట్ దౌత్యపరంగా మాత్రమే బహిష్కరిస్తున్నామని చెప్పారు. అక్కడ అథ్లెట్లను పంపిస్తామో వారికి మా మద్దతు ఉంటుంది, కానీ దౌత్యపరంగా ఏ ఒక్క వ్యక్తిని కూడా పంపమని చెప్పారు. అలా అమెరికా ఇప్పటికే డిప్లొమాటిక్ బాయ్కాట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన 2 రోజుల తర్వాత ఆస్ట్రేలియా కూడా అదే బాటలు నడిచింది. సో ఆస్ట్రేలియా ప్రధాని ప్రస్తుతం ఎవరు? స్కాట్ మారిసన్ గారు. ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాని ఏం చెప్పారంటే నిన్నటి రోజున అనౌన్స్ చేశారు. రానున్న వింటర్ ఒలింపిక్స్ ప్రతిష్టాత్మక వింటర్ ఒలింపిక్స్ 2022 బీజింగ్ ఒలింపిక్స్ సంబంధించి మరియు పారాలింపిక్స్ సంబంధించి ఆస్ట్రేలియా డిప్లొమాటిక్ బాయ్కాట్ చేస్తుంది అని చెప్పారు. డిప్లొమాటిక్ బాయ్కాట్ అంటే ఇక్కడ క్రీడాకారులను పంపిస్తామని చెప్తున్నారు. క్రీడాకారులు అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ మా దేశం నుండి పంపిస్తాం, కానీ 2 దేశాల మధ్య కూడా సహకారం ఉండే విధంగా పనిచేసేవారు ఎవరైతే ఉంటారో డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో ఈ క్రీడల పరంగా వారిని మాత్రం మేము బాయ్కాట్ చేస్తున్నాం, పంపించము. ఎందుకంటే 2 దేశాల మధ్య ఇటీవల సంబంధాలు అనేవి క్షీణ దశకు వస్తున్నాయి. కారణం ఏంటంటే చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు. సో హ్యూమన్ రైట్స్ అట్రోసిటీస్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల చైనాకి ఆస్ట్రేలియాకి పర్సనల్గా కూడా రైవలరీ పెరుగుతోంది. కారణం ఏంటంటే ఆకస్ అనే ఒక కూటమి ఏర్పాటైంది. ఆకస్ ఆస్ట్రేలియా, అమెరికా, యూకే ఆధ్వర్యంలో ఆకస్ అనే ఒక కూటమి దేనికి ఆల్టర్నేట్గా అంటే చైనాకి వ్యతిరేకంగా ఏర్పాటైంది. ఆకస్ అనే కూటమిలో భాగంగా ఆస్ట్రేలియాకి ముఖ్యంగా ఇక్కడ అణుసామర్థ్యంతో కూడిన జలాంతర్గాములను అమెరికా అందించడం జరుగుతుంది. ఇలాంటి విషయంలో చైనా ఆస్ట్రేలియాను చాలా వ్యతిరేకిస్తుంది. ఇలాంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని కానీ ఎక్స్పోజర్ మాత్రం చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయము, ఉయ్గుర్ ముస్లింల పైన దాడి జరుగుతుందని చెప్పేసి చాలా అంశాలు ప్రస్తావించారు. ఇలాంటి హ్యూమన్ రైట్స్ అట్రాసిటీస్ ఉన్న దేశానికి మేము డిప్లొమాటిక్ బాయ్కాట్ చేస్తున్నాం రానున్న వింటర్ ఒలింపిక్స్ అని చెప్పేసి అమెరికా తర్వాత ఈరోజు ఆస్ట్రేలియా ఇదే అంశంతో వార్తలు ఇచ్చింది. గుర్తుంచుకోండి, డిప్లొమాటిక్ బాయ్కాట్ ఇటీవల రెగ్యులర్గా వార్తలు ఇస్తుంది. దేనికి సంబంధించి అంటే క్రీడలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించి వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే రోహిత్ శర్మ గారు వార్తలు ఇచ్చారు. రోహిత్ శర్మ సో నిన్నటి రోజున బీసీసీఐ అంటే ఏంటి? భారతదేశంలో క్రికెట్కి సంబంధించి నిర్వహణ నియంత్రణ చేస్తున్న సంస్థ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంస్థ ఉంటుంది, ఒక్కొక్క బోర్డు ఉంటుంది క్రికెట్ ఆడే దేశాల్లో. అలా భారతదేశానికి సంబంధించి క్రికెట్కి సంబంధించి నిర్వహణ నియంత్రణ చేస్తున్న బీసీసీఐ భారతదేశంలో లిమిటెడ్ ఓవర్స్
క్రికెట్ ఈ పదాన్ని గుర్తుంచుకోండి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ అంటే నిర్ణీత ఓవర్లు, నిర్ణీత లేదా పరిమిత ఓవర్ల మ్యాచ్లు అన్నట్టు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ కిందకి వన్డే మ్యాచెస్ వస్తాయి, వన్డే ఇంటర్నేషనల్స్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం T20ని కూడా చూడొచ్చు. లిమిటెడ్ ఓవర్స్ 50 ఓవర్లు 50 ఓవర్లు ఆడతారు, 20 ఓవర్లు 20 ఓవర్లు ఇరు జట్లు కూడా ఆడడం జరుగుతుంది. అలాంటి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్కి సంబంధించి ఇండియా జాతీయ జట్టుకు సంబంధించి టీమిండియాకి సంబంధించి నూతన కెప్టెన్గా, నూతన సారథిగా విరాట్ కోహ్లీ గారి స్థానంలో, విరాట్ కోహ్లీ గారి స్థానంలో రోహిత్ శర్మను ప్రకటించడం జరిగింది. ఇప్పటికే లాస్ట్ మొన్న ముగిసిన వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో UAE వేదికగా, ఒమన్ వేదికగా ముగిసిన వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్ ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో విరాట్ కోహ్లీ గారు T20 నుండి కెప్టెన్ గా బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత మనకి రోహిత్ శర్మ గారిని కెప్టెన్ గా ఎంపిక చేయడం జరిగింది. నిన్నటి రోజున వన్డే ఇంటర్నేషనల్స్ కి, పరిమిత ఓవర్ల మ్యాచ్లైన వన్డే ఇంటర్నేషనల్స్ కూడా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మని ఎంపిక చేయడం జరిగింది BCCI. అండ్ కేవలం టెస్ట్ మ్యాచెస్, టెస్ట్ జట్టుకి సంబంధించి ఇండియన్ టెస్ట్ టీమ్ కి మాత్రము విరాట్ కోహ్లీ గారు కెప్టెన్ గా కొనసాగనున్నారు. అంటే భారత జట్టుకి సంబంధించి ఇద్దరు క్యాప్టెన్స్ అని గుర్తుంచుకోండి. క్యాప్టెన్స్ ఫస్ట్ వచ్చేసి టెస్ట్ మ్యాచ్లకి సంబంధించి కెప్టెన్ విరాట్ కోహ్లీ. అండ్ వన్డే T20 ఇంటర్నేషనల్ సంబంధించి ఇక మీదట మనం ఎవరి సారథ్యంలో మ్యాచ్ చూడబోతున్నాం, ఎవరి కెప్టెన్సీ, రోహిత్ శర్మ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే తన యొక్క ట్రాక్ రికార్డ్ ప్రస్తుత కాలంలో చాలా అద్భుతంగా ఉంది. ముంబై ఇండియన్స్కి సంబంధించి ముంబై ఇండియన్స్ IPLలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తన క్యాప్టెన్సీలో జరుగుతుంది. దాదాపు ఎన్ని టైటిల్స్ గెలవడం మనం చూస్తున్నాం. అత్యధికంగా IPL చరిత్రలోనే టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ సంబంధించిన ప్రస్తుత కెప్టెన్ లిమిటెడ్ ఓవర్స్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి T20 వన్డే కెప్టెన్ అండ్ టెస్ట్ మ్యాచెస్కి సంబంధించి మాత్రం విరాట్ కోహ్లీ కొనసాగనున్నారు. అండ్ నెక్స్ట్ ఈలెన్ యాష్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఈలెన్ యాష్. ప్రస్తుతం బ్రతికున్న వ్యక్తుల్లో సీనియర్ మోస్ట్ పర్సన్, అత్యంత వృద్ధ క్రీడాకారిణి అని గుర్తుంచుకోండి. సీనియర్ మోస్ట్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఈలెన్ యాష్. ఏ క్రీడకి సంబంధించి అంటే క్రికెట్కి సంబంధించి, అంతర్జాతీయ క్రికెట్, ఇంగ్లాండ్కి సంబంధించి ఇంగ్లీష్ క్రీడాకారిణి అని గుర్తుంచుకోండి, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కి సంబంధించి 1937 ఇయర్లోనే 1937 సంవత్సరంలోనే ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్రీడాకారిణి. 1930sలో టెస్ట్ మ్యాచ్లు ఆడారంటే ప్రస్తుతం ఎంత వయసు ఉంటుందో గుర్తుంచుకోండి, మినిమం 110 years. ప్రస్తుతం 110 సంవత్సరాలతో ఉన్న ఈలెన్ యాష్ ఇంగ్లీష్ క్రీడాకారిణి, ఇంగ్లాండ్కి సంబంధించి. తన ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం బ్రతికున్న క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో క్రికెట్కి సంబంధించి అందులో సీనియర్ మోస్ట్, అందరికంటే వృద్ధురాలు అన్నట్టు. తను ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తన పైన ఎలా ప్రశ్న అడుగుతారంటే, ఇటీవల వార్తలు ఇచ్చిన ఈలెన్ యాష్ అత్యంత వృద్ధ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి అంటారు? క్రికెట్. ఏ జట్టుకి సంబంధించి అంటే ఇంగ్లీష్ క్రీడాకారిణి అని గుర్తుంచుకోండి, లేదా ఇంగ్లాండ్ క్రీడాకారిణి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ విక్టర్ యాక్సెల్సన్ ఏ జట్టుకి సంబంధించి, ఏ దేశానికి సంబంధించిన ఆటగాడు అంటే డెన్మార్క్. డెన్మార్క్కి సంబంధించి బ్యాడ్మింటన్ దిగ్గజం గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్కి సంబంధించి వర్ధమాన బ్యాడ్మింటన్ చరిత్రలో తను ఒక అద్భుతమైన ఆటగాడు. విక్టర్ యాక్సెల్సన్ని ఈ సంవత్సరానికి గాను 2021 సంవత్సరానికి గాను బెస్ట్ ప్లేయర్, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే 2021 సంవత్సరానికి, ప్రస్తుత సంవత్సరానికి ఉత్తమ ఆటగాడిగా ఎంపిక చేయడం జరిగింది. ఏ సంస్థ అంటే వరల్డ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అన్న ఒకటి. బ్యాడ్మింటన్ అంటే షటిల్కి సంబంధించి. ఎక్కడ దీని హెడ్ క్వార్టర్ ఉంది? కౌలాలంపూర్లో ఉంది. కౌలాలంపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ సంవత్సరానికి విక్టర్ యాక్సెల్సన్ని ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. టాయ్ జూ యింగ్ ఇంకొక పర్సన్ పేరు గుర్తుంచుకోండి, టాయ్ జూ యింగ్. ఈ పర్సన్ చైనాకి సంబంధించిన పర్సన్. ఈ పర్సన్ ని విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఇతనేమో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ బ్యాడ్మింటన్ సంబంధించి, విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనేమో టాయ్ జూ యింగ్ అనే ఒక క్రీడాకారిని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపిక చేయడం జరిగింది. జస్ట్ ఈ పర్సన్స్ గుర్తుంచుకోండి, మిగతా డబుల్స్ వాలీబాల్ ఎవరు అవసరం లేదు.
సో ఏదైనా క్రీడకి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సంవత్సరానికి సంబంధించి వార్తలు ఇస్తే మాత్రం గుర్తుంచుకోండి. ఇటీవల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అని చెప్పేసి ప్రతి నెల మనం ఆటగాళ్ళని చూస్తున్నాం. వాళ్ళ పేర్లు అవసరం లేదు. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఇంపార్టెంట్, ప్లేయర్ ఆఫ్ ద డెకాడ్ అండ్ లేకపోతే ప్లేయర్ మనకి హాల్ ఆఫ్ ద ఫేమ్కి సంబంధించిన ప్లేయర్స్ గురించి మాత్రమే చూసుకోండి. ఇక్కడ ఏ క్రీడకి సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ సంవత్సరానికి గాను ఉత్తమ క్రీడాకారుడిగా విక్టర్ అక్సెల్సన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు డెన్మార్క్ సంబంధించి వార్తలు ఇచ్చారు. అండ్ మహిళల విషయానికి వస్తే తాయ్ జూ యింగ్ ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా క్రీడాకారిణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తించడం జరిగింది. ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం. ఈ పుస్తకం పేరు ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్. ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్ పుస్తకం పేరు ఇంపార్టెంట్. ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే బాలకృష్ణ మాథుర్ గారు. బీకే మాథుర్ ఎవరితనంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ప్రస్తుతము అడ్వైజర్గా పనిచేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. ఏ మంత్రిత్వ శాఖ కంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ఆ మినిస్ట్రీకి అడ్వైజర్గా పనిచేస్తున్నారు. సో అలాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్కే మాథుర్ గారు రచించిన ఒక పుస్తకం పేరు ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్. భారతదేశంలో నిర్మాణము, హౌసింగ్ ఫర్ ఆల్ అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకమే ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్ అని గుర్తుంచుకోండి. దీనికి ట్యాగ్ లైన్ కింద ఒక చిన్న స్టోరీ ఇచ్చారు. ఏ పూర్ బాయ్స్ జర్నీ ఫ్రమ్ ఏ విలేజ్ ఇన్ సౌత్ ఇండియా టు కార్పొరేట్ సక్సెస్ అండ్ పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ స్పారింగ్ ఓవర్ 6 decades. జస్ట్ ఇదంతా అవసరం లేదు మనకు. ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్ అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ సీనియర్ బ్యూరోక్రాట్, ఏ సీనియర్ ఐఏఎస్ రచించారంటే బీకే మాథుర్, బాలకృష్ణ మాథుర్ గారు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.